మన నెత్తిని రుద్దుతా స్మూత్ గా అబ్బాయి అది మంచి కోసమే. ఇంకోటి రైతులకి ఉచిత విద్యుత్తు, దాని మీద మీటర్లు పెట్టిన జగన్ ఆ డబ్బులు భరించడం కోసం వ్యవస్థని ఏర్పాటు చేశాడు. అద్భుతమైన వ్యవస్థ. ఎట్లాగా సోలార్ పవర్, విండ్ పవర్, దాన్ని ఏమంటారు, ఇంకోటి వాటర్ ని రీసైక్లింగ్ చేసే ప్రాజెక్టులు పెట్టి వాటి ద్వారా వచ్చే ఆదాయం ఒక అకౌంట్ కి షిఫ్ట్ చేసి ఆ డబ్బులు ఉచిత విద్యుత్కి ఇచ్చేటట్టు, ఉచిత విద్యుత్ ఎవరైతే మీటర్లు వాడుతున్నారో, కరెంటు వాడుతున్నారో వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం మీటర్లు పెట్టేటట్టు. ఆ మీటర్లు కేంద్ర ప్రభుత్వం డిజిటల్ మీటర్లు పెట్టమంది. ఆ మీటర్లు పెట్టినప్పుడు వాళ్ళు దుర్వినియోగం చేయకుండా ఉంటారు. ఎంతైతే అంత భరించడానికి ప్రభుత్వం సిద్ధపడింది. తద్వారా 0.5% అప్పు FRBMలో ఎక్స్ట్రా తీసుకోవడానికి పర్మిషన్. ఆ డబ్బుని పెట్టుబడిగా పెట్టి మీటర్లు అన్నటువంటి కాన్సెప్ట్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఏమంటున్నారు, ఆ సిస్టమ్ని పక్కన పెట్టి కొత్తగా సోలార్ సిస్టంలోకి తీసుకెళ్తారట. అసలు ఎన్ని లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు, ఎన్ని లక్షల మందికి సోలార్లోకి తీసుకెళ్తారు అంటే సోలార్ మోటార్ నేను హర్షిస్తా, సోలార్ మోటార్ కాకపోతే ఎవరు భరిస్తారు? సోలార్ మోటార్ డబ్బులు ఎవరు భరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందా, కేంద్ర ప్రభుత్వం భరిస్తుందా, రైతే భరించాలా? ఉచిత విద్యుత్ తీసుకునే రైతు అయితే ఏం భరించగలుగుతాడు? సోలార్ మోటార్ అంటే కనీసం 40-50 వేలు ఉంటుంది కదా, దాంట్లో కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ పోను 25-30 వేలు ఉంటుంది కదా, అప్పు పెట్టి భరించాలా? ఇది సమస్య. స్పష్టత పట్ల పేపర్లో రాసేస్తున్నారు, చేయబోయే వాటిని సంస్కరణలాగా చూపెడుతున్నారు తప్పించి అర్థమయ్యేలాగా ఏంటన్నది అసలు వాళ్ళు సమీక్షిస్తున్నారా లేదా, లేదా మనల్ని సైకలాజికల్ గా సిద్ధం చేస్తున్నారు, ప్రిపేర్ చేస్తున్నారు. అవును, ఇది అర్థం కావాల్సి. అదే సినిమాలో మహేష్ బాబు అంటాడు చూడండి, రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయదు, కన్ఫ్యూజన్ ఎక్కువ కొట్టేస్తాను. ఇలాగ ఈయన కన్ఫ్యూజ్ చేసి జనాల్ని కన్ఫ్యూజ్ చేసి ఎక్కువ పథకాలు లేపేస్తున్నారా తెర వెనక సైలెంట్గా ఏం తెలియకుండా. ఒక్కొక్కటి చూస్తూ ఉంటే ఇది రేపు ఉంటుందా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరోగ్యశ్రీ రేపు ఉంటుందా లేదా, ఇంకా తల్లికి వందనం పడలేదు అసలు ఉంటుందా లేదా, ఇస్తారా లేదా, ఏది చూసినా అసలు ఉంటుందా లేదా అన్నట్టుగానే ఉంది. ఆ కన్ఫ్యూజన్